హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా 5 నిమిషాల్లో అటుకులతోటి ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు అటుకులు వేసుకోవాలి. కొంచెం లావుగా ఉండే అటుకులు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పాలని కొన్ని వేసుకుంటే అటుకుల్ని తడుపుకోవాలి. ఒకేసారి అన్నీ వేయకుండా కొన్ని పాలను వేసుకుంటే ఈ అటుకులు మొత్తాన్ని ఇలా తడిపి పెట్టుకోవాలి. ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకున్నాక ఈ అటుకుల్ని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ కూడా వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్లు అనేవి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు లేదా స్వీట్ అనేది ఎక్కువ తినాలనుకునేవారు 1/2 కప్పు వరకు బెల్లం వేసుకొని లో ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది ఇలా కరిగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసుకోవాలి. ఒక 2 లేదా 3 యాలకులని ఇలా కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న అటుకులు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి. బెల్లం అటుకులు అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇంకొక నిమిషం పాటు ఇవంతా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 5 నిమిషాల్లో ఈ స్వీట్ అనేది ఇలా మనం రెడీ చేసుకోవచ్చండి. పండుగలప్పుడు కానీ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు మనం ఈ స్వీట్ని ఇలా రెడీ చేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ స్వీట్ని ఒక బౌల్లో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే అటుకులతో చేసిన స్వీట్ రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన అటుకులతో చేసిన స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్